దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అలాగే ఇంట్రెస్టింగ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్స్ తీసుకుంటే ట్రంప్ ఈస్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ఎలక్షన్ సబ్వర్షన్ చార్జెస్ రూల్స్ యుఎస్ కోర్ట్. ఇక్కడ ఇమ్యూన్ అన్న వర్డ్‌ని చూస్తున్నాం. సో ఇమ్యూన్ అంటే మనకు తెలిసినట్టుగా ఏంటి రోగనిరోధక శక్తిని. కానీ ఇక్కడ ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేయబడింది అంటే రక్షణ పొందలేరు లేకపోతే తప్పించుకోలేరు అంటే తప్పించుకోలేరు రక్షణ పొందలేరు అనే అర్థంతో ఈజ్ నాట్ ఇమ్యూన్ అని యూజ్ చేయడం జరిగింది. ట్రంప్ ఈజ్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ఎలక్షన్ సబ్వర్షన్ చార్జెస్. ఎలక్షన్ సబ్వర్షన్ చార్జెస్ అంటే ఏంటి? ఎన్నికల విద్రోహక ఆరోపణలు, ఎన్నికల అణచివేత ఆరోపణలు, వీటి నుంచి ఈయన తప్పించుకోలేరు అని ఎవరు అధికారికంగా నిర్ణయించారంటే రూల్స్ యుఎస్ కోర్ట్ ఇలా నిర్ణయించింది అన్నమాట. రూల్స్ అంటే ఇక్కడ అధికారికంగా నిర్ణయం తీసుకోవడం. రూల్ అంటే మనందరికీ తెలిసిన బేసిక్ మీనింగ్ ఏంటి? అధికారం అని. మరి ఇక్కడ మీనింగ్ ఏంటంటే అధికారికంగా నిర్ణయం తీసుకోవడం అనే అర్థం వస్తుంది అనమాట. అంటే టు డిసైడ్ అఫీషియల్లీ అని. ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే రూల్ అన్న వర్డ్ని మనం ఈ రకంగా ఎలా ఉపయోగించవచ్చో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓన్లీ ది సుప్రీం కోర్ట్ క్యాన్ రూల్ ఆన్ దిస్ పాయింట్. ఈ విషయం పైన సుప్రీం కోర్టు మాత్రమే అధికారికంగా నిర్ణయం తీసుకోగలదు. ద గవర్నమెంట్ హ్యాస్ రూల్డ్ దట్ ద రిఫ్యూజీస్ మస్ట్ బి డిపోర్టెడ్. సో మన గవర్నమెంట్ ఏంటంటే నిర్ణయం తీసుకుంది, ఏమని అధికారికంగా నిర్ణయం చేసింది ఏంటంటే రెఫ్యూజీస్ మన శరణార్థులు మస్ట్ బి డిపోర్టెడ్ అంటే బహిష్కరింపబడాల్సిందే అని చెప్పి అధికారికంగా నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ ఇమ్యూన్ అంటే ఏంటంటే మనకు జనరల్గా ఇమ్యూన్ అంటే రోగాల నుంచి రక్షణ పొందడం. ఇక్కడ ఏంటంటే నేరాల నుంచి రక్షణ పొందడం అంటే తప్పించుకోవడం అనేది కుదరదు, ఈజ్ నాట్ ఇమ్యూన్ అని ఈయన అంటున్నారు. సో సబ్వర్షన్ అంటే ఎలక్షన్ సబ్వర్షన్ చార్జెస్ అంటే ఏంటంటే ఎన్నికలకు సంబంధించిన విద్రోహక చర్యలు లేకపోతే అణచివేత అంటే మనకు చట్టబద్ధంగా ఉన్న వ్యవస్థని నాశనం చేయడానికి ప్రయత్నించడం అన్నమాట. దాని సబ్వర్షన్ అంటారు. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్ ఆన్ ట్యూస్డే ruled that Donald Trump does not have immunity from charges that he plotted to overturn his 2020 election defeat, bringing the former US president a step closer to an unprecedented criminal trial. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ కోర్టు ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్ ఏదైతే ఉందో సో రూల్డ్ మనం ఇదివరకే చెప్పుకున్నాం. రూల్డ్ అంటే ఇక్కడ అధికారికంగా నిర్ణయించింది. ఏమని అంటే డొనాల్డ్ ట్రంప్ డస్ నాట్ హ్యావ్ ఇమ్యూనిటీ ఫ్రమ్. సో ఇక్కడ రక్షణ అనేది పొందలేరు, తప్పించుకోలేరు. సో ఇక్కడ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే చట్టబద్ధమైన రక్షణ పొందడం అని. సో అటువంటి రక్షణ ఇక్కడ పొందలేరు. ఫ్రమ్ చార్జెస్, ఫ్రమ్ దేని నుంచి? ఫ్రమ్ చార్జెస్ ఆరోపణల నుంచి. ఏ ఆరోపణలు? దాట్ హీ ప్లాటెడ్. సో ఈయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే హీ ప్లాటెడ్ టు ఓవర్టర్న్ హిస్ 2020 ఎలక్షన్ డిఫీట్. సో ఈయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈ ప్లాటెడ్, ఇక్కడ ప్లాటెడ్ అంటే ఏంటి? ఏదైనా నాశనం చేయడానికి ప్లాన్ చేయడం అన్నాడు. ప్లాన్డ్ అని. ఈ ప్లాన్ టు ఓవర్టర్న్ అంటే తారుమారు తలక్రిందులు చేయడానికి ప్లాన్ చేశారు. ఏంటి? ఈ ఎలక్షన్ పరాజయాన్ని ఫలితాన్ని తారుమారు చెయ్యాలని ప్రయత్నించారు, ప్లాన్ చేశారు. సో దీని నుంచి రక్షణ పొందలేరు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇమ్యూన్ అంటే మీనింగ్ ఏంటి? ఇమ్యూనిటీ అంటే మీనింగ్ ఇక్కడ ఏంటంటే సో అఫీషియల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ లీగల్ యాక్షన్ అనమాట. అంటే నాట్ బీయింగ్ జడ్జ్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆర్ పనిష్డ్ ఫర్ ఏ క్రైమ్. అంటే ఒక నేరానికి విచారణ విచారణ జరపబడకుండా శిక్ష పొందకుండా రక్షణ పొందడాన్ని ఇక్కడ ఇమ్యూన్ అంటాం అన్నమాట, ఇమ్యూనిటీ అంటాం. సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు అని చెప్తుంది ఈ కోర్టు. బ్రింగింగ్ ద ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అ స్టెప్ క్లోజర్ టు అన్ప్రెసిడెంటెడ్ క్రిమినల్ ట్రయల్. సో ఇక్కడ ఏంటంటే ఇది
సో, ఇది ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వే వేసినట్లు అయింది. దేనికి అంటే టు యాన్ అన్‌ప్రెసిడెంటెడ్ అంటే అపూర్వమైన క్రిమినల్ ట్రయల్ అంటే నేర విచారణ. సో, మన మాజీ అధ్యక్షుడి అపూర్వమైన నేర విచారణకు ఒక అడుగు ఇంకొంచెం ముందుకు దగ్గరగా ఇంకొంచెం దగ్గరగా వేసినట్టు అయింది అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ a 3 judge panel of the US Court of Appeals for the District of Columbia Circuit rejected Mr. Trump's claim that he cannot be prosecuted because the allegations relate to his official responsibilities as president. సో, ఇక్కడ క్లెయిమ్ అంటే ఏంటంటే ఏది ప్రూఫ్ లేకపోయినా ఇదే నిజం అని చెప్పడం, నొక్కి చెప్పడం. సో, మన ట్రంప్ గారి మాట ఆయన చెప్పుతున్న దాన్ని వీళ్ళు అంటే ఈయన ఏం చెప్తున్నారు? నొక్కి చెప్తున్నారు. అంటే ఈయన గట్టిగా చెప్తున్నారు ఏమని? హి కెనాట్ బి ట్రంప్ గారు ఏమంటున్నారు? హి కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ అంటే విచారించబడకూడదు. బడరాదు. బికాజ్ ఎందుకంటే ది అలిగేషన్స్ ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రిలేట్ టు హిస్ అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ప్రెసిడెంట్. ఆయన పదవిలో ఉండగా ప్రెసిడెంట్ పదవికి సంబంధించిన బాధ్యతలకు సంబంధించినవి ఈ అలిగేషన్స్. దీని మీద విచారణ అనేది జరపబడకూడదు అని ఈయన చెప్తున్నారు. ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఈయన చెప్తున్నాం మన ట్రంప్ గారు. హి ఈస్ క్లెయిమింగ్ అన్నమాట. సో, అలిగేషన్స్ అంటే ఆరోపణలు అని. ప్రాసిక్యూటెడ్ అంటే కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ అంటే ఇది ప్యాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. విచారింపబడకూడదు. ప్రాసిక్యూట్ అంటే ఏంటంటే విచారించడం. కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ అంటే విచారింపబడరాదు అని ఈయన ట్రంప్ గారు అంటున్నారు. సో, దీన్ని ఈ ప్యానెల్ ఏదైతే ఉందో రిజెక్టెడ్ అన్నమాట. సో, ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్రిమినల్ కేస్ ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ బికమ్ సిటిజన్ ట్రంప్. సో, ఈ కేసు విషయంలో దీని ప్రయోజనార్థం మన ట్రంప్ గారు ఏమయ్యారంటే మామూలు పౌరుడిగా మారిపోయారు. హ్యాస్ బికమ్ అంటే మాజీ అధ్యక్షుడు కాస్త ఏమయ్యారు? ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ బికమ్ ప్రెసిడెంట్ సిటిజన్ ట్రంప్. సో, పౌరుడిగా మారారు. విత్ ఆల్ ఆఫ్ ది డిఫెన్సెస్ ఆఫ్ ఎనీ అదర్ క్రిమినల్ డిఫెండెంట్ ద యునానిమస్ ప్యానెల్ రోట్. సో, ఇక్కడ దీని అర్థం ఏంటంటే విత్ ఆల్ ఆఫ్ ది డిఫెన్సెస్ అన్ని వాదనలతో పాటు ఆఫ్ ఎనీ అదర్ క్రిమినల్ ఏ ఇతర నేరం చేసిన డిఫెండెంట్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అని, దోషి అని. సో, సేమ్ అతనిలాగానే ఈయన కూడా మామూలు పౌరుడిగా మారాడు. అన్ని వాదనలు ఇతని గురించి వినిపించాల్సి వచ్చింది. సో, అని ద యునానిమస్ ప్యానెల్ రోట్. యునానిమస్ ప్యానెల్ అంటే వీళ్ళందరూ కలిసి అంటే ఏకగ్రీవ అంటారు. యునైటెడ్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది కలిసి ఒక అభిప్రాయానికి వస్తే అది యునానిమస్ ప్యానెల్. సో, వీళ్ళు ఏకగ్రీవంగా చెప్పడం జరిగిందన్నమాట. But any executive immunity that may have protected him while he served as president no longer protects him against this prosecution. సో, ఏదైతే ఫలానా చట్టపరమైన రక్షణ లభించిందో మే హ్యావ్ ప్రొటెక్టెడ్ హిమ్ వైల్ అతనికి రక్షణ లభించి ఉండొచ్చు. మే హ్యావ్ ప్రొటెక్టెడ్ హిమ్ ఎప్పుడు? వైల్ అతను వైల్ హీ సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్‌గా సేవలు అందించినప్పుడు ఉండొచ్చు. కానీ నో లాంగర్ ప్రొటెక్ట్స్ హిమ్ అగైన్స్ దిస్ ప్రాసిక్యూషన్. కానీ ఇప్పుడు ఎటువంటి రక్షణ లభించదు. అగైన్స్ట్ అంటే ఈ విచారణకు సంబంధించి ఎటువంటి రక్షణ లభించదు. నో లాంగర్ ఇకపై ఏమాత్రం జరగదు అని చెప్పడానికి నో లాంగర్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగిస్తాం. సో, నో లాంగర్ అన్నదాన్ని మనం డైలీ లైఫ్‌లో ఎలా యూజ్ చేయొచ్చు? సో, యూ ఆర్ నో లాంగర్ మై ఫ్రెండ్. నువ్వు ఇక మీద నుంచి నా ఫ్రెండ్ కాదు పో అంటాం కదా! యూ ఆర్ నో లాంగర్ మై ఫ్రెండ్. షీ నో లాంగర్ లివ్స్ హియర్. ఆమె ఇకపై ఇక్కడ ఉండదు. షీ నో లాంగర్ కమ్స్ టు స్కూల్. ఇకపై ఆమె స్కూల్‌కి రాదు. సో, ఇలా అన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కుడెంట్ స్టాండ్ ఇట్ ఎనీ లాంగర్. చూడండి, మనం ఎనీ లాంగర్ అన్నప్పుడు నాట్‌ని ఉపయోగించాలి. ఐ కుడెంట్ స్టాండ్ ఇట్ ఏమాత్రం నేను తట్టుకోలేకపోయాను.
ఇకపై అంటే ఆ మీదటి నుంచి అని. సో, దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ కాంట్ స్టాండ్ ఇట్ లేకపోతే ఐ కాంట్ స్టాండ్ దిస్ ఎనీ లాంగర్. ఇకపై నేను ఏమాత్రం దీన్ని తట్టుకోలేను. దీన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే ఐ కుడ్ స్టాండ్ ఇట్ నో లాంగర్. ఇకపై నేను ఏమాత్రం దీన్ని తట్టుకోలేను. సో, అంటే ఇక్కడ మనం నో లాంగర్, ఎనీ లాంగర్‌ని ఎలా ఉపయోగించాలో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. షీ నో లాంగర్ లివ్స్ హియర్. యూ కెన్ నో లాంగర్ స్టే హియర్. ఇకపై నువ్వు ఇక్కడ ఉండలేవు. అంటే ఇంతవరకు ఉన్నావు. ఈపై అది కుదరదు. ఉండకూడదు, ఉండలేవు అని చెప్పడానికి ఇలా మనం యూజ్ చేయొచ్చు. నో లాంగర్ ఆర్ ఎనీ లాంగర్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.